చూసి ఆగిపోయా. నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ట్రై చేయి, ఈసారి పంపనులే. నీకు నా మీద ఇంకా కోపం పోయినట్లేదు? ఎలా పోతుంది? నేను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకున్నప్పుడేగా నువ్వు మెసేజ్ పంపి డిస్టర్బ్ చేసావు. ఓ, నేను నీకు హెల్ప్ చేశానా? మొన్న థ్యాంక్స్ నాకు తిరిగిచ్చే. నేను పోతే దినం భోజనం పెట్టే దిక్కు కూడా లేదు నాకు, సో నో థ్యాంక్స్. అయ్యో, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది సూర్య. మనం చనిపోయి ఆ బాధను చంపేస్తాం అనుకుంటాం కానీ ఇంకో నలుగురికి పంచిపోతాం అంతే. టెంపరీ ప్రాబ్లమ్స్కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపిస్తుంది సూర్య. అండ్ సారీ. ఇదేనికి? నేను చాలా బూతులు తిట్టుకున్నాను. అయితే నేను డబుల్ సారీ. దేనికి? నేను చాలా బూతులు తిట్టుకున్నాను. అవునా? ఏమేమి తిట్టుకున్నావు? ఏరిదానా, పింజరిదానా, పిచ్చి మొహం. వద్దులే, అసలైన బూతులు చెప్తే బీప్లేస్తారు. వీటిని బూతులు అంటారా? నావే ఇంకా బాగున్నాయి. ఏం చేస్తుంటావు? ఎవరో చేసే పాపాలని మోసాలని నవ్వుతూ చెప్తూ ఉంటా. టీవీ రిపోర్టరా? వైటీవీలో. బై టీవీయా? అంటే ఆ ఛానల్ ఎందుకుందో మాకే తెలియదులే. మరి నువ్వు? చాలా కష్టపడి ఫెయిల్ అవుతుంటా. జీఈటీ క్రాక్ చేయడానికి 3 years గా ట్రై చేస్తున్నా. వాట్? ఒకే ఎగ్జామ్ 3 ఏళ్ళుగానా? ఏ ఊరు మీది? హలో, ఏదో ఒక రోజు తప్పకుండా క్రాక్ చేస్తా. హే, నేను నిజంగానే అడిగా, ఏ ఊరు మీది? దేనికి? అంటే మనం ఎంత దూరంలో ఉన్నాము అని. నాకు దగ్గర ఈ ఆలోచన ఏమి లేదే. మనం కలవకపోయినా మన ఊర్లు కలవచ్చు కదా. హైదరాబాద్ నాది. హైదరాబాద్ నాది కాదు కానీ నేను హైదరాబాద్లో ఉంటా. మస్తు కామెడీ చేస్తాను. థ్యాంక్స్. అయినా నేను సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నీ మెసేజ్ నాకు రావడం, నువ్వు సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నా మెసేజ్ నీకు రావడం, అది ఒకే నెంబర్తో. ఇదంతా మనకెందుకు జరుగుతుందంటావు? ఏమో, లైఫ్ మనకు ఒక ఛాన్స్ ఇచ్చిందేమో. మనం కూడా లైఫ్కి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చుగా. ఏమంటావు? ఉన్నావా? ఉంటాను. ఏ? ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పేసుకుంటే ఇంకంతే, ఏం ఉండదు. నా అలా అయిపోతావు. ఒక్కసారి యూ అనే వరకే వాళ్ళు మన చుట్టూ శాటిలైట్లా తిరుగుతారు. ట్రస్ట్ మీ, కొన్ని రోజులు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయి. వింటున్నావా? జస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఓహో, దివ్య ఏడవకే. అబ్బా ఏడవకే, ఏదో ఒకటి చేద్దాం వాడిని. ఊరుకోవే. ఇదెందుకు ఏడుస్తుంది? దాని మొహమే అంత, ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది. పదా ఉండు, చూద్దాం పదా. ఏమైంది? ఎవడన్నా పోయాడా? మొహం ఎందుకు అలా పెట్టావు? మోసం చేశాడే. కంపెనీస్ ప్రెగ్నెంటా? కాదు. అయితే ఓకే. మరేమైంది? 1 year నుంచి ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు. ముందేమో వేర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. సరే ఓకే అన్నా. చూడు తర్వాత. అలా కొన్ని రోజుల తర్వాత మా ఆడపడుచు పెళ్లికి మంగళసూత్రం కొనాలంటే నాకు గాజులమ్మి మరి 50,000 ఇచ్చానే. నీ ఆడపడుచు పెళ్ళైతే వాడికి ఎందుకు ఇచ్చావే? వాడి చెల్లంటే నాకు ఆడపడిచే కదే. నీ మమ్మీ దీన్ని చంపేస్తాయి. నేను ఏమన్నావే? ఏదో నిప్పి వేషాలు నువ్వు మెంటల్ ఉండా. ఆగండి. కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కానీ డబ్బు మాత్రం వాడి అకౌంట్లో వేసేసావు. నీ పిచ్చ. అయినా ఎవరో పేరు మొహం తెలియకుండా ఈ చాటింగ్లు ఏంటో, ఫ్రెండ్షిప్లు ఏంటో, లవ్లే. ఇక వెదర్ చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఈదురుగాలుల సూచన ఉంది. దట్స్ ఆల్ ఫర్ ది డే. కీప్ వాచింగ్ వై న్యూస్. లెట్స్ మీట్. హలో. హే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న హెల్ప్ కావాలి. తెలుసు. నెక్స్ట్ అదేగా నీ స్టెప్. స్టెప్పా? స్టెప్ ఏంటి? స్టెప్ అంటే మెట్లు. ఓ, నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళే రకం కదా, నీకు తెలియదులే. అర్థం కాలా? నాకు బాగా అర్థమైంది. అవును, కలుద్దాం అంటున్నావు ఏంటి? మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా. నువ్వు సరిగ్గా వినలేదు. కండిషన్స్ అప్లైడ్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. షార్ప్ గా 5 PM కి మీట్ మీ ఎట్ క్లాక్ టవర్. ఓకే. సూర్య, నీకెప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నాను రా. ఐ లవ్ యూ రా. ఎంత కావాలి? 3,000 కావాలరా. సరే నాతో రా. ఏటీఎం కా? క్లాక్ టవర్. దేనికి? వెన్నెల రమ్మందిరా, కలుద్దాం ఉంటుంది. ఓ షిట్.
చాటింగ్ అన్నావు, విన్నాను. కాల్స్ అన్నావు, భరించాను. ఇప్పుడు ఏకంగా మీటింగ్ అంటున్నావు. పిచ్చంటారా దాన్ని? ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్గా ఉందిరా. రావచ్చు కదా మా. వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది. అవునా? నిజంగా అంటావా? అంత ఓవరాక్ట్ చేయకు. ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. గడ్డలో మీసాలు వచ్చాయి. కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయి. రావా? నేను రాను. ఆయన నీలా నాకు పిచ్చలేదు. అరవింద్ గారు, ఐ లవ్ యూ. 3000. నేను వచ్చేసా. నువ్వెక్కడా? హలో, ఇక్కడే ఉన్నా. ఇక్కడేంటే ఎక్కడా? ఎల్లో బెంచ్ మీద. ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి? ఒకటే. ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే. నువ్వు నా పక్కన లేవుగా. నువ్వు నిజంగా వచ్చావా, అబద్ధం చెప్తున్నావా? హే, దీనికి కూడా అబద్ధాలు చెప్తారా? నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కన్ఫర్మ్ గా అబద్ధం చెప్తున్నావు. నువ్వైతే రాలేదు ఇక్కడికి. నువ్వు ఇండియా హైదరాబాద్ లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నావా? పెన్నెల జోకులో త్వరగా రా. ఇక్కడ ఈదురుగాలు స్టార్ట్ అయ్యాయి. గాలులా? రే, ఎవరా నువ్వు? ఇక్కడ 40 degrees ఎండ కొడుతుంటే గాలు ఎక్కడివి? వాట్? వెన్నెల, యూ చీట్. అంతా అర్థమవుతుంది ఇప్పుడు నాకు క్లియర్ గా. హే, పిచ్చి పిచ్చిగా మారుతున్నావు ఏంటి? ఎక్కడున్నావు? జస్ట్ షట్ అప్. నువ్వు చీటర్వి సరే. నిన్ను ఎంత ఫూలిష్ గా నమ్మా చూడు. నాది బుద్ధి తక్కువ. జస్ట్ గెట్ లాస్ట్. నిన్ను నమ్మొచ్చాను చూడు. దొంగ సచ్చినోడు. చెత్తది. అసలు ఎలా నమ్మావే వాడిని? హలో, ఏంటి డబ్బులు కావాలా? హే, డబ్బులు అంటావేంటి? చిప్పుతో బిందా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు? చంపుతా నిన్ను. నేను వచ్చా, నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా. నేను రాలేదా? ఈదురుగాల్లో నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు మళ్ళీ ఈదురుగాళ్ళు అన్నావనుకో. సరే, ఒక్క సెకండ్ లైన్లో ఉండు, వినిపిస్తా. ఇదిగో విను. వినబడిందా? రే, నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ. అది నిజంగానే గాలి శబ్దమే బాబు. అవునా? అయితే ఆగు, నేను నీకు వినిపిస్తా. వినపడుతుందా? నాకేం వినపడలేదే. ఎందుకంటే హైదరాబాద్ లో గాలులు లేవు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చీటర్వి కాబట్టి. తీవ్రమైన ఈదురుగాలతో టీవీ పెట్టు, చూడు రోడ్లన్నీ ఎలా అయిపోయాయో. టీవీయా? టీవీ ఒక్క నిమిషం ఆగు, పెడుతున్నా. వస్తుందా? వస్తుంది. ఓయో స్టూడెంట్స్ తెలంగాణ అజిటేషన్ లో స్లోగన్స్ పాడుతున్నారు. అది నీ గాలులా కనిపిస్తుందా? తెలంగాణ స్టేషన్ ఇప్పుడు దేనికి? ఇంకా దేనికి? సెపరేట్ స్టేట్ కోసం. సపరేట్ స్టేటా? ఏం ఆడుతున్నావు? తెలంగాణ ఇచ్చి 5 years అయింది కదా. ఎవరిచ్చారు? నువ్విచ్చావా? జోక్ చెక్ వినలా. 2014 February 18న సపరేట్ స్టేట్ ఇచ్చారు కదా. వాళ్ళు 10 ఏళ్లుగా కష్టపడుతుంటే ఇవ్వండి. ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? ఏంటి 4 రోజులా? ఇవాళ డేట్ ఎంత? Feb 14th. ఇయర్? Feb 14th, 2014. 2014. నిజమా? సూర్య, ఇంకా నీ డ్రామా లాప్. నన్ను ఇంకా మోస్ట్ చేయడానికి ట్రై చేయకు. డోంట్ ఎవర్ కాల్ మీ, ఓకే?
ఇదేంటి సార్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంది? సినిమాని కూడా సైన్సే కదా ఇన్వెంట్ చేసింది సూర్య. అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగింది. జరిగిందా? ఎక్కడ? రష్యాలో. ఎప్పుడో 1982లో ఉండే రేడియో స్టేషన్ నుంచి 2015లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపడడం మొదలయ్యాయి. చూడండి. Михаил, Дмитрий, Женя, Борис. Михаил, Дмитрий, Женя, Борис. 85, 343. Константин. ఏముంది సార్, ఎవడో ఏదో ఆ రేడియో స్టేషన్ నుంచి పంపించుంటాడు. ఆ స్టేషన్ మూతపడి 30 years అయ్యింది. వాట్? అంటే మరి వాయిసెస్? పాస్ నుంచి వచ్చాయి, కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలీదు. వెయిట్ అంటే మీరు చెప్తుంది 30 years బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెసెంట్లో వినిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. కొంపతీసి దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో సార్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు. రీసెంట్గా కెనడాలో ఒక టెలిస్కోప్లో 1.5 billion light years డిస్టెన్స్, అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి. వాటిని FRBs అంటారు, ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. వాటిని ఎవరు పంపుతున్నారో తెలీదు. ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ సార్? అన్ని లాజిక్లు సైన్స్కి అందవు సూర్య. అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి? ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్. అది లాజిక్కి దొరికితే మన రొటీన్ లైఫ్లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది, ఈ మొబైల్ ఫోన్ లాగా. ద సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ టుమారో. నీకు విషయం చెప్పాలరా. చెప్పు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఎలా రా? వీళ్ళ ఒక్క నిమిషం. హలో అంకుల్, మీ అమ్మాయి ఇక్కడ సోమాజీ కూడా కాఫీ షాప్ లో ఎవరితో రొమాన్స్ చేస్తుంది, త్వరగా వస్తే దొరుకుతుంది. అంటే ఓకే, నీకెదురు రొమాన్స్. రేయ్ ఏంట్రా ఇది? సమాజం అంతా బస్టు పట్టిపోయిందిరా. ఛే, నువ్వు చెప్పు. వెన్నెల ఎక్కడుందో నాకు తెలిసిందిరా. ఎక్కడా? చాలా దూరంలో. హయ్యత్ నగరా, చౌటుప్పల? 2014. డోర్ నెంబరా? ఏ ఏరియా? వెన్నెల మనకంటే 5 years వెనకుందిరా. అంటే పాస్ట్లోనా? అవును మా అమ్మాయి 2014లో ఉంది, నేను 2019లో ఉన్నాను. ఇటు నుంచి అటు ఫోన్ కాంటాక్ట్ వల్ల మేమిద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏం ఆచత్రీష్, నేను 24, నేను కూడా చూసా. ఇందాక సైంటిస్ట్ గారు కూడా చెప్పాడు కదా. ఏంటి కొంతీసి అమ్మాయి నేను లవ్ చేస్తుందా? తెలీదు. అంటే నీ హాలుజినేషన్ ప్రకారం ఒక అమ్మాయి 2014లో ఉంది, ఇప్పుడు నేను లవ్ చేస్తుంది, కానీ నువ్వు కలవలేవు బికాస్ యూ కాంట్ గో బ్యాక్. పోనీ ఆ అమ్మాయి 2019లో ఎక్కడ ఉంది తెలుసా? యూ డోంట్ నో. దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అన్రియలిస్టిక్ హైపోథెటికల్ లవ్ స్టోరీ ఆఫ్ ది సెంచరీ. గో టు హెల్. రే ఎక్కడికి? నువ్వు పాస్ట్ లో ఉండు, నేను ప్రెసెంట్ లో ఉంటాను. నీతో నా ఫ్యూచర్ అంటే అర్థం కావట్లేదు. అరే ఎలా? బిల్. ఇప్పుడు వాడిని కలవడం అవసరం అంటావా? నాన్న చెప్పారే, తప్పదుగా. వాడికి ఇంకోటి ఆడే తీసుకున్నాడు. ఇంకోటి ప్రిపేర్ చేసి వాళ్ళకేమి ఇస్తావు? అని చూస్తే దడుచుకుంటావు. హాయ్ విన్నీ. బెన్నెలా కూల్ యార్. ఏంటి కలవాలన్నావట? అదేంటి నాన్న మీరు కలవాలని చెప్పారు? ఓ అలా చెప్పి పంపించాడా? మనం పెళ్లికి ముందు క్లోజ్ అవ్వాలని అలా చెప్పి ఉంటాడు. కాఫీ షాప్కి వచ్చామా, కాఫీ తాగామా, కలిసామా, వెళ్ళిపోయామా అని ఉండాలి. ఇలాంటి కుళ్ళు చోట్లేసావనుకో మనుషుల్ని పెట్టించి కొట్టిచ్చేస్తాను. అమ్మాయి లక్షణాలు ఒక్కటి కూడా లేవు దీని దగ్గర. అన్ని అబద్ధాలేనే. ఓహో అబద్ధాలా? నీకు ముందే చెప్పా. నాకెప్పుడు చెప్పావు? 40 degrees ఎండ్ అంటే ఈదురుగాలంట. ఇంపాసిబుల్. సి పిచ్చిదాలే ఎంత నమ్మేశానే. 4 రోజుల నుంచి ఏడుపు కూడా ఆగట్లేదు తెలుసా? విన్నిగా ఒక ఫోన్ చేయొచ్చు కదరా. నీతో ఎవడ్రా మాట్లాడుతున్నావు? వాడు చీటర్ అని తెలిసింది కదా, ఇంకా మర్చిపో. హలో పాపా.